నా పేరు రాధిక, మాది ఒంగోలు మండలం. నేను ఏపీ మెగా డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని నన్ను మోసం చేయడం జరిగింది. వాళ్ళ పేరు మేడికొండ నాగజ్యోతి, అద్దంకి మండలం, శంకరాపురం గ్రామం. ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకని పరిచయం చేసింది. అతను సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్గా చేసి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేకపోతే వ్యాపారం చూసుకోవడానికి రిటర్న్ వచ్చాడు. తనకి చాలా సర్కిల్ ఉంది. నాకు కూడా ఏపీ టూరిజంలో జాబ్ ఇప్పించాడు, మీకు ఇప్పిస్తాడు. ఓసీ క్యాండిడేట్లకి అంత తొందరగా జాబ్స్ రావు, సో ఇట్లా ప్రిఫర్ చేయడమే మంచిది, నేను తీసుకున్నాను, మీకు వస్తుందని చెప్పి అమ్మాయి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. చాలా తెలివిగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అని చెప్పి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అకౌంట్లో డబ్బులు వేయించింది. ఇప్పుడు తీరా చూస్తే ఆ అమ్మాయి అకౌంట్లో నా అకౌంట్కి డబ్బులు వేయలేదు కదా, అతని అకౌంట్కి కదా మీరు వేసింది, మీరు అతనితోనే మాట్లాడండి, అతనితోనే తేల్చుకోండి అని ఆ అమ్మాయి సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను ఎవరో కూడా మాకు ముఖపరిచయం కూడా లేదు. అతనిది విజయవాడ కానూరు, అడపా భానుప్రకాష్ అతని పేరు. అతనికి వ్యాపారాలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో దగ్గర వాళ్ళతో బాగా కమ్యూనికేషన్ ఉంది. సో మీకు డిఎస్సి ఏపీ మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్గా పోస్ట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేశాము. అతను కూడా వచ్చాడు, ఎఫ్ఐఆర్ అయ్యింది. అతను వచ్చాడు, ఒప్పుకున్నాడు, నేను పలానా ఏపీ మెగా డిఎస్సి కోసమే అమౌంట్ తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. తన స్టేట్మెంట్ ఇచ్చెళ్ళాడు. ఇచ్చెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని నోటీసులు ఇచ్చినా రావడం లేదు, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. కంప్లీట్గా మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి అయితే అసలు ఈ స్టేట్లోనే లేదని చెప్పేసి అదొక రీజన్ చెప్పి ఏం చేయాలని రివర్స్లో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. నన్ను ఎగ్జామ్ కూడా రాయనివ్వలేదండి వాళ్ళు. నువ్వు ఎగ్జామ్ రాస్తే మీ 2 అకౌంట్లు క్రియేట్ అవుతాయి, వీళ్ళు ఆల్రెడీ ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అవ్వకపోతే ఆ అకౌంట్ ఈ అకౌంట్ చూపిస్తాయి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో నువ్వు ఎగ్జామ్ కూడా రాయొద్దని నా లైఫ్ కూడా స్పాయిల్ చేశారు వాళ్ళు. సో ఇంకా నాకు డిఎస్సికి ఎలిజిబుల్ ఉంటుందో లేదో కూడా తెలియదు, ఓసీ కాబట్టి. ఈ రీజన్ చెప్పి నేను నీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్ బాగుంటుంది ఇలాంటి వర్డ్స్ చెప్పి మమ్మల్ని మోటివేట్ చేయడం, మేము అప్పులు తెచ్చి పెట్టున్నాము. అప్పటి నుంచి అడుగుతున్నాము. ఆ అమ్మాయి రివర్స్లో మా మీద కేసులు పెట్టడం స్టార్ట్ చేసింది. వీళ్ళు హెరాస్ చేస్తున్నారు, వీళ్ళు ఫోన్లు చేయిస్తున్నారు ఎవరెవరితో అని. సరే ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయట్లేదు. ఎస్ఐ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళు ఇస్తామంటున్నారు కదా, వెయిట్ చేయండి, మీరు ఎందుకు ప్రొలాంగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తారు కదా, వెయిట్ చేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయిని పిలిపించట్లేదు, ఆ అమ్మాయి ఇక్కడికి రావట్లేదు, ఆ అమ్మాయి స్టేట్మెంట్ అయితే లేదు. ఇప్పటికీ కూడా మేము గట్టిగా అడిగితే మొన్నటి వరకేమో అతను ఇస్తానంటున్నాడుగా అని ఆ రీజన్తో ఆపేశారు. ఇప్పుడేమో ఆ A1 అనే మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి అసలు ఈ స్టేట్లోనే లేదు, ఆ అమ్మాయి రావాలి, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మేము ఆ అమ్మాయి చేతికి మా చేతులతో నోటీసులు ఇవ్వాలి. మేము జగన్ సార్ని కలవడం జరిగింది. జగన్ సార్ మాత్రమే మాకు న్యాయం చేయగలరు అనిపించింది. మేము అందుకే ఇక్కడ వరకు వచ్చాము. జగన్ సార్ దీని మీద పరిశీలించి మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. నాకు తెలిసినంత వరకు నాతో పాటు ఇంకొకరికి ప్రాసెస్ చేశారండి. అతని పేరు వేముల రామకృష్ణ, తనది కృష్ణా డిస్టిక్. తనకి నాకు ఒకేసారి ప్రాసెస్ చేస్తున్నారని చెప్పారు వీళ్ళే. మేడికొండ నాగజ్యోతి, అడప భానుప్రకాష్ అతని పేరు లిస్ట్లో వచ్చింది. ప్రజెంట్ అతను స్కూల్ అసిస్టెంట్గానే కృష్ణా డిస్టిక్లో జాబ్ చేస్తున్నాడు. నాకైతే రాలేదు సార్.